సీతమ్మను అడవుల్లో వదిలేసిన రాముడు ప్రతి అడుగు ఆదర్శనీయం ఎలా అవుతుంది? మనిషి పుట్టిన తర్వాత ఎలాగోలాగా బతికేయడం కాదు, ఎలా బతకాలో తెలుసుకోవాలి. ఎలాంటి జీవితం గడపాలో, వ్యక్తిత్వం ఎలా ఉండాలో, కుటుంబంతో ఎలా మసులుకోవాలో, బంధుమిత్రులతో ఎలా మెలగాలి, కష్ట సుఖాల్లో ఎలా ముందుకు సాగాలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇన్ని లక్షణాలు ఒక్కరికే ఉండడం సాధ్యమా అంటే ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం శ్రీరామచంద్రుడు. పేరుకే దేవుడు, రాముడు పేరుకే దేవుడైన మనిషిగా ఎలా బ్రతకాలో బతికి చూపించాడు. భగవంతుడు మనిషిగా జన్మిస్తే ఆ జన్మకి ఏ విధంగా సార్థకత వస్తుందో చూపించి నిరూపించాడు. అలాంటి రాముడిని విగ్రహ రూపంలో పూజిస్తే సరిపోతుందా? అనుసరించాల్సిన అవసరం లేదా? ఉత్తమ పుత్రుడు, తండ్రి పట్ల కొడుకు ఎలా ఉండాలో చెప్పడానికి రాముడు ఒక్కడు చాలు. తెల్లారితే అయోధ్య రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. మహారాజు హోదాలో గౌరవం, భోగం ఇక తిరిగేముంది. కానీ సింహాసనం అధిష్ఠించాల్సిన రాముడు అదే రోజు అడవుల బాట పట్టాడు. తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం జరగాలని రాముడు వనవాసం చేయాలన్న దశరథుడి మాటగా కైకేయి చెప్పడంతో మారు మాట్లాడకుండా వనవాసానికి వెళ్ళిపోయాడు. తండ్రి తనను చూడకుండా ఒక్కరోజైనా ఉండలేడని తెలిసిన పిన్నమ్మకు తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే వనవాసం చెయ్యక తప్పదు. అందుకే ఎందుకు అని తిరిగి ప్రశ్నించలేదు, మారు మాట్లాడలేదు, అడవుల బాట పట్టాడు. ఉత్తమ భర్త, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య. రాముడు ఏకపత్ని వ్రతుడు అంటారు. పెళ్ళి అనే బంధానికి విలువిచ్చి ఒకే స్త్రీతో జీవితం పంచుకోవడం ఈ రోజుల్లో చూడగలమా? సాధ్యమా? 3 ముళ్ళు వేసిన స్త్రీతో సంసార బంధంలో కొనసాగుతూ మరో స్త్రీ గురించి ఆలోచిస్తున్నారు మన చుట్టూ ఉన్నవారు. పరాయి స్త్రీ సాంగత్యం మాత్రమే కాదు, ఆ ఆలోచన కూడా తప్పే. అలాంటిది రాముడు పరస్త్రీ నీడ కూడా సోకనివ్వలేదు. అందుకే రాముడు లాంటి భర్త కావాలి అనుకుంటారు. స్నేహానికి స్థాయి అవసరం లేదు. రాజుగా అహంకారం అనేది సహజంగా వచ్చే గుణం. అంటే గొప్ప స్థానంలో అధికారంలో ఉన్నవారు అహంకారాన్ని కూడా అలంకారంగా భావిస్తారు. కానీ రామయ్యకు ఎలాంటి భేదాలు లేవు. పడవ నడుపుకునే గుడిని గుండెలకు హత్తుకున్నాడు. అడవిలో ఉండే వానర రాజు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. మాయలేడని తెలియదా? బంగారు లేడి మాయలేడి అని తెలియదా అంటే నిజమే. కానీ రాముడు ఎప్పుడూ దేవుడిలా బతకలేదు, మనిషిలా బతికాడు. అందుకే భార్య బంగారు లేడి కావాలని అడిగినా వెంటనే ఉన్నపాటుగా వెళ్ళాడు. అంటే చుట్టూ అద్భుతంగా కనిపిస్తున్న ప్రపంచంలో మాయ, మిథ్య అనే చాలా ఉన్నాయి. వాటిని గుర్తించకుండా పరుగులు తీస్తే ఆ తర్వాత బాధపడక తప్పదన్నది ఈ సంఘటన వెనుకున్న ఆంతర్యం. నమ్మిన బంటు ఉంటేనే లంకలో ఉన్న సీతను తీసుకువచ్చేందుకు రాముడు నేరుగా వెళ్ళలేడా? మధ్యలో వానర సాయం ఎందుకు అని ప్రశ్నిస్తే బంగారు పల్లానికి అయినా గోడ చేర్పు ఉండాలని చెబుతారు. అంటే ఎంత గొప్పవారైనా నిజమైన స్నేహితుడి సాయం ఉంటే అసాధ్యమైన సముద్రం లాంటి కష్టాలను దాటుకొని అవల తీరానికి చేరుకోవడం కష్టం కాదని చెప్పడమే. ఎంత గొప్పవాడైనా తన వెంట నమ్మకస్తుడు ఉండాలి. రాముడు హనుమంతుడిలా నమ్మిన బంటు అనే మాట అక్కడి నుంచే వచ్చింది. అయోధ్యకి రాజు రావణుడు. స్నేహితుడిని నమ్మడం సాధారణ విషయమే. మరి శత్రువుని నమ్మడం సాధ్యమేనా అంటే అంత క్షమ రాముడి సొంతం. శత్రువైన రావణుడి తమ్ముడు విభీషణుడు వచ్చి శరణు కోరినప్పుడు వీసమెత్తు కూడా అనుమానించలేదు. శత్రువు తమ్ముడు కదా, ఏం ప్రమాదం ఉంటుంది అని ఆలోచించలేదు. కారణం ఏంటంటే శరణు అని వచ్చిన శత్రువునైనా హక్కున చేర్చుకోవాల్సిన సందేహం. అది సమయంలో రాముడు ఎవరో ప్రశ్నించారట, రావణుణ్ణి చంపి లంకనిస్తా అని విభీషణుడు మాట ఇచ్చావు కదా, మరి ఆ రావణుడే క్షమించని వస్తే ఏం చేస్తావు? అప్పుడు రాముడు ఏం చెప్పాడో తెలుసా? అదే జరిగితే రావణుడికి నా అయోధ్య ఇచ్చేస్తా. రాముడి గొప్పతనం గురించి అంతకన్నా ఏం చెబుతాం?
భార్యపై అనుమానం కాదు. ఏ విషయంలో అయినా ఎవరికి సర్ది చెప్పే ప్రయత్నం చేయకూడదు. వారికి వారుగా నిజం తెలుసుకునేలా చేయాలి. సర్ది చెప్పడం మొదలెడితే చాలా సందేహాలుంటాయి. వారికి వారుగా తెలుసుకుంటే మరో ప్రశ్నకు అవకాశం ఉంటుంది. లంకలో ఉండొచ్చిన సీతమ్మను ఏలుకుంటాడన్న మాట పడినప్పుడు రాముడు చేసినదదే. తన భార్య గురించి తనకు తెలియదా? ఎవరో ఏదో అన్నారని ఆమె నడువుల్లో వదిలేయాలా? అంటే రాజుగా ప్రజల మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రాజ్య ప్రజల మాటను గౌరవించాడు. భార్యకు దూరంగా ఉన్నాడు. అది సీతపై అనుమానం కాదు, నిజమేంటో లోకానికి తెలియాలి కదా. నింద వేసిన నోర్లే సీతమ్మను మహాప్రతివ్రతగా గుర్తించేలా చేశాడు. అందుకే రాముడు ఉత్తమ భర్త అయ్యాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే శ్రీరామచంద్రుడు వేసిన ప్రతి అడుగు సందేశమే, ఆదర్శమే. జై శ్రీరామ్.